హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే అందరిలాగే నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మార్నింగ్ నేను లేచేసరికి 6 అవుతుందండి. ఇంకా బయట వెలుగు రాలేదనమాట. ఇంకా నేను లేచి ముందు బయటంతా కడిగేశాను. అండ్ తర్వాత టిఫిన్లోకి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తానండి. అండ్ ఇక్కడ కర్రీలోకి వచ్చేసి అయితే పప్పు చేస్తున్నాను. పప్పు ఆనపకాయ ఉంటుంది కదా, కర్రీ చేస్తున్నాను. ఇడ్లీ అవి చేయడం టిఫిన్ సెక్షన్ ఎందుకు చూపించలేదు అంటే మనకి అది రొటీన్ అయిపోయింది కదా, మీకు కొంచెం విసుగుగా అనిపిస్తుంది, బోర్ కొడుతుందని చెప్పేసి నేనైతే చూపించలేదండి. ఇక్కడైతే పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను తాలింపు అనేది వేస్తున్నాను. అండ్ ఇక్కడ పప్పు తాలింపు వేసేలోపు నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. చాలామంది కింద మన గోల్డ్ వీడియోస్కి దానికి కామెంట్ చేస్తున్నారండి, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటి అంటే నాకైతే హెల్త్ అనేది అసలు ఈ మధ్య బాగోట్లేదండి. అంటే నేను ఆఫీస్ వర్క్ చేస్తాను కదా, మీ అందరికీ తెలిసిందే నేను ఒక వర్కింగ్ ఉమెన్ అని. సో ఏంటి అంటే నేను వర్క్ చేసుకొని ఇంట్లో వర్క్స్ చేసుకునేసరికి నాకు డైలీ ఇంకా ఫీవర్ టైప్ అట్లా వస్తుందన్నమాట. దట్టు మనం సమ్మర్లోకి వచ్చేసాం కదండి, ఒకేసారి క్లైమేట్ కండిషన్స్ అవి చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలీదు, నియర్గా నాకు ఒక 1 మంత్ నుంచి కూడా హెల్త్ అనేది బాగోట్లేదండి. అయినా కానీ నేను అలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా నాకు లాస్ట్ 2 వీక్స్ అయితే మరీ సిక్ అయిపోయానండి. నేను వర్క్స్ నాకు లీవ్స్ అనేవి తీసుకోలేను, ఎందుకంటే నేను ఈ మంత్లో చెప్పాను కదా మా రిలేటివ్స్ హౌస్ వార్మింగ్ ఉంది, దానికి వెళ్ళాలని. సో నేను అప్పుడు తీసుకుందాం కదా అని ఇప్పుడు నేను లీవ్స్ కూడా తీసుకోకుండా అలాగే మేనేజ్ చేశాను. బట్ ఇంక నా వల్ల కాక ఒక 1 వీక్ నుంచి అయితే, 1 వీక్ కాదులేండి, ఒక 10 డేస్ అయితే యూట్యూబ్ అనేది ఇగ్నోర్ చేసేసాను. నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నాకు మానిటైజేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి నాకు అది హెల్త్ అనేది అస్సలు బాగాలేదండి. అదే అంటారు కదా మా దరిద్రం అని చెప్పి, నా దరిద్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ మళ్ళీ చెయ్యాలని నేను మానేశాను, కానీ నాకు లోపల ఇంకా చెయ్యాలి అనవసరంగా మిస్ అయిపోతున్నానని బాధ అయితే వచ్చేసిందండి. అందుకే మళ్ళీ ఈ రోజు నుంచి అయితే నేను ఫ్రెష్గా వీడియోస్ అనేవి తీయడం స్టార్ట్ చేశానండి. మీరు ఇంతకుముందు నన్ను సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏంటి అంటే నాకు ఇంకా చెయ్యాలనండి, అంటే నాకు మనీ కోసం అయితే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదండి. నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందాం, మనకి ఏమీ చేత కాదు అన్న వాళ్ళ దగ్గర మనం ఇవి కూడా చెయ్యొచ్చు అని చెప్పుకోవడం కోసమే నేను ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. మీ అందరికి తెలిసిందే కదా, నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే స్టార్ట్ చేసి వదిలేశాను. బట్ నాకు అప్పుడంత పెద్ద గ్రోత్ ఇలాగే మానిటైజేషన్ దగ్గర వరకు వెళ్ళి వదిలేసాను. ఇప్పుడే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వదిలేసాను అనమాట. నా లక్ ఎప్పుడు అలాగే ఉంటుందండి. సో నేను ఇంకా నా లక్, నా హెల్త్ ఇష్యూ ఏదో ఒక విధంగా నేనైతే దగ్గరికి ఏదైనా అచీవ్ చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఇలాంటివి నేను కామన్ అండి. మళ్ళీ కానీ ఈసారి పట్టుదలగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే మేము కొత్త హౌసెస్ చూసామండి మొన్న, ఎందుకంటే ఈ హౌస్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి మాకు అనిపించింది. అందుకే ఇక్కడ ఫ్లాట్స్ ఉంటే చూడడానికి వెళ్ళాం. ఈ ఫ్లాట్ వచ్చేసి ఓనర్ వచ్చి 6,500 చెప్తున్నారండి, మెయింటెనెన్స్ ఏమో 1000, టోటల్గా మనకి 7,500 అవుతుందన్నమాట. బట్ ఇద్దరు మనుషులకి 7,500 ఎందుకు అని ఆలోచిస్తున్నాం అనమాట. కానీ ఏంటంటే దీనికి కబోర్డ్స్ వర్క్ అది కంప్లీట్ అవ్వలేదండి. ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారంట. సో అందుకని చెప్పి మేము ఇంకా వెళ్ళామన్నమాట. కానీ వెళ్తే ఇది 5th ఫ్లోర్ అండి, ఉన్నవే 5 ఫ్లోర్స్, దట్ 5th ఫ్లోర్ కాబట్టి ఇంకా మనకి బాగోదులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నామండి. అండ్ ఇంకా ఇది చూసేసిన తర్వాత ఇంకొకటి కూడా చూసామన్నమాట. అదైతే మాకు చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే దీంతో కంపేర్ చేస్తే రెంట్ ఇంకా చాలా ఎక్కువ అండి. రాజమండ్రిలో ఎంతంత రెంట్సా అని అనిపించింది. అండ్ ఇదేనండి ఇంకో ఫ్లాట్ అని చెప్పాను కదా, ఇదైతే 10K అండి అక్షరాల. దీనికైతే కబోర్డ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి అనమాట. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే నాకేమో ఇలాంటి హౌసెస్లో ఉండడం అంటే ఇష్టం, తనైతే మనం ఇలాంటి హౌసెస్లో రెంట్కి ఉండాలని అనుకోకూడదు, ఇలాంటి హౌసెస్ కొనుక్కోవాలి అని అనుకోవాలి. మనం ఇద్దరికి మనం ఇంత ఖర్చు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఉన్న హౌస్లోనే ఉండి మంచిగా ఏదైనా హౌస్ కానీ ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాన్ చేసుకొని ఇలాంటి ఫ్లాట్లో మనం ఓన్గా ఉండాలి అని కోరుకోవాలి. అంతేకాని మనం ఇక్కడ ఎంతంత రెంట్లు పోసి ఉండడం మనకు కరెక్ట్ కాదని చెప్పారండి. సో అందుకే ఇంకా మేము మనసు అనేది మార్చేసుకున్నాము. సర్లే ఇంకా మనం చేయాల్సినవి కూడా చేద్దాము,
చేసిన తర్వాత అప్పుడు ఇంకా మనకి బాలేదనిపిస్తే డెసిషన్ తీసుకుందాం అనేసి ఇంకొచ్చేసామండి. కానీ ఈ ఫ్లాట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చేసింది. బట్ దీనిలో ఉన్న మైనస్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి కార్ పార్కింగ్ లేదంటండి. అందుకే ఇంకా 10,000 ఇచ్చి మనం మెయింటెనెన్స్ 1000 ఇచ్చి కార్ పార్కింగ్ లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇంకా మేమైతే లెట్ తీసుకున్నాం అనమాట. ఇదైతే 2 బెడ్రూమ్స్ అండి. చాలా బాగుంది. బాల్కనీకి కూడా ఎక్కువ స్పేస్ వచ్చిందనమాట. చూసారు ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి పవర్ కట్ చేసినట్టున్నారండి, అందుకే లైట్స్ అనేవి ఆన్ అవ్వలేదన్నమాట. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి హౌసెస్లో ఉండడం. బట్ ఏంటంటే బడ్జెట్ కూడా అంటే మనకి ఇప్పుడు ఏదో ₹1 వస్తుంది కదా అని చెప్పి వచ్చిన రూపాయిని అంత ఇలా రెంట్స్కి తగలేసేస్తే మనం ఏదైనా గోల్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అంటే ఈ రోజే చూసుకోకూడదు కదా అని చెప్పేసి ఆలోచించుకున్నామండి. అండ్ మీరైతే ఎలా ఆలోచిస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి కామెంట్స్ అనేవి వస్తున్నాయండి. స్టిల్ ఇప్పటికి కూడా నేను 2 months బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోస్కి కూడా ఇప్పటికీ కూడా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన వీడియోస్ని చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ చూసి వచ్చేసిన తర్వాత ఇంకా రైస్ అనేది కడిగి పెట్టేస్తున్నానండి. ముందు వెళ్ళేటప్పుడు కర్రీ ఒకటి కుక్ చేశాను అనమాట. వచ్చిన తర్వాత ఇంక రైస్ పెట్టేస్తున్నాను. ఎక్కడ ఎలా తిరిగినా కానీ మన పనులు మనకే కదండి. అండ్ ఇక్కడ హెల్త్ బాగోట్లేదు కదండి ఈ మధ్య, అందుకే బయట ఫుడ్ని చాలా అవాయిడ్ చేసామన్నమాట. అందుకే కొంచెం లేట్ అయినా కానీ నేను కొంచెం స్ట్రగుల్ అయినా కానీ ఇంట్లోనే కుక్ చేస్తున్నాను. అంటే ఒకవేళ మనం చేసే మిస్టేక్స్ ఏమున్నాయి హెల్త్ వైజ్ అని చెప్పేసి అవి కూడా కొంచెం రెక్టిఫై చేసుకుందాం కదా అని అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ స్టైల్ అనేది మన వీడియోస్లో అనేది ఉంటుందండి. అలాగే ఒక వర్కింగ్ ఉమెన్గా యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను ఎలా నా పనులు మేనేజ్ చేసుకుంటున్నాను, మన గ్రోత్ కోసం మనం జీరో నుంచి ఎలా ఎదగాలి అనే అలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్స్లో ఉంటాయండి. దయచేసి ఒకసారి చెక్ చేయండి. అంటే కొంచెం మోటివేషనల్గా నేను ఉండడానికి, అంటే నాలాగా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్గా ఉండడానికి కోసమే నా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం మన వీడియోస్ని మీరు చూస్తే, మన ఛానల్ విజిట్ చేస్తే మీకు చాలా మోటివేషనల్ వీడియోస్ అలాగే మంచి వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయండి. సో దట్ మీకు అవి ఎంతో కొంత యూజ్ అవుతాయి అన్నమాట. అలాంటి వీడియోస్కి మన ఛానల్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి. అండ్ ఇక్కడ మధ్యాహ్నం అయితే నేను బత్తాయి జ్యూస్ తాగడానికి వెళ్తే అక్కడ నారింజకాయ జ్యూస్ అమ్ముతున్నారనమాట. ఇక్కడ ఏంటంటే నారింజకాయని మనం మామూలుగా అయితే ఉప్పు కారం వేసుకుని తింటాం కదండి. ఇక్కడైతే ఏంటంటే మనకి జ్యూస్లో ఉప్పు కారం వేసి ఇస్తున్నారనమాట. అంటే షుగర్ ఉంటే షుగర్ కావాలంటే షుగర్ వేస్తున్నారు. బట్ మనకి ఉప్పు కారం ఆ టేస్ట్ ఇష్టం కదా నారింజలు అని చెప్పేసి అది ట్రై చేసామండి. అస్సలు తాగలేకపోయాం. అంటే ఒక పక్కన పులుపు, ఒక పక్కన ఉప్పు కారం, అంటే చాలా కష్టం అనిపించింది అనమాట. ఇలాంటి సమ్మర్ టైంలో తాగితే చాలా కష్టపడతాం అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో ఇదనమాట. ఇది కొంచెం కొత్తగా అనిపించి మేమైతే షూట్ చేసామండి. ఇక్కడ బత్తాయి ఇవి కూడా ఉన్నాయి. మనకి పక్కనే తోటలు ఉన్నాయన్నమాట. ఆ తోటల నుంచి తీసుకొచ్చి మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తున్నారు, చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ లాగా. అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.